429వ పాట. పాత దాంట్లో 426. సాంగ్ నెంబర్ 429, 426, 429, 426. భూమిలో యేసు నిరీక్షణతో ప్రభు యేసు నిరీక్షణతో చేరితిని. ప్రభువా పాపిని రక్షించుటకు ఈ భూమి కరుణించితివి. ప్రభువా పాపిని రక్షించుటకు ఈ భూమి కరుణించితివి. దౌర్భాగ్యుడను వేడితి శరణం దౌర్భాగ్యుడను వేడితి శరణం చేయలేను. పాపిని నేను తప్పితి భూమిలో చెడివాడెవరు. ప్రభు యేసు నిరీక్షణతో దరికి చేరితిని. ప్రభు యేసు నిరీక్షణతో దరికి చేరితిని. జీవము నీవ వచ్చితివి, వచ్చి నేను జీవము నీవ వచ్చితివి, చచ్చి ఉంటి నేను. బంధింపబడితి మరణ బంధముతో చెడివాడెవరు. బంధింపబడితి మరణ బంధముతో చెడివాడెవరు. పాపిని నేను తప్పితి భూమిలో చెడివాడెవరు. ప్రభు యేసు నిరీక్షణతో దరికి చేరితిని. ప్రభు యేసు నిరీక్షణతో దరికి చేరితిని. జన్మముతోనే అపవిత్రుడను, నా స్వభావము పాపం. జన్మముతోనే అపవిత్రుడను, నా స్వభావము పాపం. క్రియలలోను మాటలయందు విరోధినైతిని.
నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. స్వంత నీతితో నిండిన పనులు మరి పుణ్య కార్యములు, స్వంత నీతితో నిండిన పనులు మరి పుణ్య కార్యములు, ఆచారములతో చిక్కుకొన్నాను చెడివాడు, ఆచారములతో చిక్కుకొన్నాను చెడివాడు. నేను కాపేకి భూమిలో చెడివాడెవరు. ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. భరించితివి పాపపు శిక్ష, ప్రాణమిచ్చితివి నాకై. భరించితివి పాపపు శిక్ష, ప్రాణమిచ్చితివి నాకై. కాచి సర్వమిచ్చితివి నన్ను రక్షించుటకై. రక్తము కాచి సర్వమిచ్చితివి నన్ను రక్షించుటకై. పాపిని నేను తప్పితి భూమిలో చెడివాడెవరు. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు దయాళుడ నీవు కృంగి వచ్చుచున్నాను. ఓ ప్రభు యేసు దయాళుడ నీవు కృంగి వచ్చుచున్నాను. నా పాపములు క్షమించు ప్రభువా, రక్షణకర్త నీవే. నా పాపములు క్షమించు ప్రభువా, రక్షణకర్త నీవే. పాపిని నేను తప్పితి భూమిలో చెడివాడెవరు. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. దేవుని వాక్యములో నుండి ఒక లేఖన భాగాన్ని మనము చదువుకుందామండి.
అపోస్తలుల కార్యములు బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం చాప్టర్ 2 వర్సెస్ 36 to 41. 36 నుంచి 41 వరకు మార్చి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36 నుండి 41 వరకు మార్చి చదువుకుందాం. అక్కడ లైట్ రాదా పైన ఉన్నదా? ఇక్కడ మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. 37 చదవండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఇతరమ వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థనలో ప్రభు చూద్దామండి. ప్రేమగల పరలోకపు తండ్రి, చదువుకున్న లేఖన భాగాన్ని దీవించి విరిచి మాకు పంచిపెట్టము, సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని మమ్మల్ని మీకే అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని దేవుడు చేరువచ్చిన బాప్తిసాలు తీసుకునేదానికి వచ్చినటువంటి వారందరి నిమిత్తమై ప్రభువు ఆశీర్వదించునుగాక. పోయిన వారము మనము పార్ట్ 1లో మనం ఏం చూసామో అనంటే, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు అని దాంట్లో 5 విషయాలు, అపవాది యొక్క బిడ్డల లక్షణాలు 5 విషయాలు చూసాం. తర్వాత రక్షించబడిన దేవునిని అంగీకరించిన వారి విషయంలో వారు కలిగి ఉన్నటువంటి 5 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. దీని విషయంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనాన్ని ఆధారం చేసుకుని అక్కడ మనం ఏం చేసాము అనంటే, ఒకటి జ్ఞాపకం ఉందా? ఒకటి, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అపవాది సంబంధులు అంటే మీ తండ్రి ఎవరు అనంటే అపవాది అని అక్కడ చూసాము. అపవాది యొక్క సంబంధులు ఎలాంటి వారు అనంటే, మొదటిది ఏం చూసాం మనం? ఏం చూసాం? మొదటిది ఏంటంట? దురాశ కలిగినటువంటి వారు
ఒకటి చూసాం. అంటే అపవాది సంబంధులకు ఉండేటువంటి మొదటి లక్షణము దురాశ. బైబిల్లో దురాశ గర్భము ధరించి పాపమును గనక పాపము పరిపక్వమై మరణమును కంటుంది. కాబట్టి దురాశ పరులు ఎవరు అనంటే అపవాది సంబంధులు అని మనం చూసి అపవాది సంబంధులుగా మనం జీవించకూడదు, దురాశపరులుగా మనం ఉండకూడదు అని చూసాం. తర్వాత రెండవది చెప్పండి గట్టిగా, నరహంతకులు అని మనం చూసాం. వాడు నరహంతకుడు అంటే అపవాది యొక్క సంబంధి. వాడు ఏం చేస్తాడు అని అంటే నరహత్య చేస్తాడు. మాట ద్వారా చేయొచ్చు, క్రియల ద్వారా చేయొచ్చు. అంటే ఒక వ్యక్తిని మాట ద్వారా కూడా నరహత్య చేయొచ్చు. ఇది దేవుని బిడ్డల జీవితాల్లో ఉండకూడదు. అది అపవాది యొక్క లక్షణం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది రెండవది నరహత్య. మూడవది అబద్ధికులు అని చూసాం. అంటే అపవాది సంబంధులు అబద్ధాలు ఆడతారు. ప్రకటన 21:8 ప్రకారం పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుతారు. ఇది రెండవ మరణం. అంటే పొరపాటును కూడా సాధ్యమైనంత మటుకు మరి అబద్ధికులుగా ఉండకూడదు అన్నది మనం ఎన్నో చూసాం, మూడవది చూసాం. తర్వాత నాలుగోది అంటే అతని యందు సత్యం ఏమాత్రం కూడా ఉండదు. సత్యమును అనుసరించేవాడు కాదు, అసత్యాన్ని అనుసరించి జీవించేవాళ్ళు సత్యము కొరకు నిలబడరు అని జ్ఞాపకం చేసుకున్నాం. అంటే యేసు ప్రభువు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అని ప్రభు చెప్పాడు. అంటే ఆయన పిల్లలలో సత్యం ఉంటుంది, ఆయన పిల్లలు కాని వారు అసత్యాన్ని అనుసరిస్తారు, అసత్యం కొరకే బ్రతుకుతారు అని మనం చూసాం. అది నాలుగవది. ఐదవది ఏం రాసాం? ఇటు వాటిని నెరవేర్చేవారు, ఇటు వాటిని చేసేవారు, వాటిని చేయకూడదు అని మనము జ్ఞాపకము చేసుకుంటూ వచ్చాం. ఈ 5 విషయాలు అపవాదికి సంబంధించిన వాని యొక్క తండ్రికి సంబంధించినటువంటి వారిలో ఉండేవి. వాళ్ళు రక్షణ లేని వారు అని చూసాం. తర్వాత మరి తన్ని అందరూ అంగీకరించరు అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలయ్యేటువంటి అధికారం ఎవరిచ్చారు అని అంటే ప్రభు ఇచ్చాడు, యేసుక్రీస్తు వారు ఇచ్చారు. అంటే యేసుక్రీస్తు వారి ద్వారా మనకు 5 కలిగినవి అని చెప్పాను. మొదట ఏం కలిగింది అంటే ఈ యొక్క అపవాది తండ్రిగా ఉన్నటువంటి వీని ద్వారా 5 విషయాలు మనం వదిలిపెట్టేశాం. అంటే సామెతలు 28:13 అతిక్రమలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు. వీటిని వదిలిపెట్టేశాం, వీటిని కలిగి ఉన్నాం. మొదటిది ఏం కలిగి ఉన్నాం? నోట్ చేసుకోలేదు కదా నోట్ చేసుకోకపోతే ఏం చెప్పగలుగుతాం రేపు కదా? మనము ఏం చేయాలి అని అంటే ఒకటి ఆయనను అంగీకరించటం. యోహాను సువార్త 1:12 ప్రకారం ఆయనను అంగీకరించటం అంటే అంగీకరిస్తే ఆయన పిల్లలు అవటం, ఆయన బిడ్డలం అవుతాం. అది మొదటిది. అంటే ఈ తండ్రికి దేవునికి సంబంధించింది. రెండవది యోహాను సువార్త రోమీయులకు రాసిన పత్రిక 3:24 మనం ఏం చూసామనంటే ఉచితముగా విశ్వాసము ద్వారా ఏం చేయబడుతున్నాం? నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. అంటే
ఒకటి ఆయన పిల్లలమని, రెండవది విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాము అన్నది మనం చూసాం. అంటే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడటం అంటే యేసు ప్రభువారే ఈ కార్యమంతా చేశాడు. ఒకటి మనల్ని అంగీకరించాడు, ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. రెండవది విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చాడు అనేది రెండు చూసాం. మూడవది మనం ఏం చూసామంటే మత్తయి సువార్త 3వ అధ్యాయాన్ని చదివి బాప్తిసం అంటే ఏంటి అని అంటే 3 విషయాలు జ్ఞాపకం చేశాం. ఒకటేంటిది ఒకటి దేవుని యొక్క సంకల్పాన్ని మనం ఏం చేయటం, నెరవేర్చటం అని మనం చూసాం లూకాసు వార్తలో. అంటే లూకాసు వార్తలో 7వ అధ్యాయం 30వ వచనంలో ఆ మాట మనము చూస్తూ వచ్చాం. కాబట్టి లూకాసు వార్త 7:30లో దేవుని యొక్క సంకల్పం అది, దాన్ని నెరవేర్చాలి అని మనం చూసాం. తర్వాత అంటే అది మూడవది ఇటువైపు 5లో. అంటే ఒకటి అంగీకరించి రక్షించబడటం, రెండవది విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం, మూడవది దేవుని యొక్క సంకల్పాన్ని మనం నెరవేర్చటం అని చూసాం. తర్వాత 4వది మార్కు సువార్త 16:16 ప్రకారం దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చటం. అంటే బాప్తిజం తీసుకునే వాళ్ళు అవి నోట్ చేసుకుంటే రేపు 3వ పాఠంలో 2వ పాఠం గురించి చెప్పినప్పుడు అప్పుడు మీరు ఇవి జ్ఞాపకం చేసుకొని మీరు చెప్పవచ్చు. అది ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎందుకు మళ్ళీ చెప్తున్నామంటే పోయిన వారం రాని వాళ్ళకి ఇవి జ్ఞాపకం చేయాల్సి వస్తూ ఉంది. అంటే నాకు డబుల్ వర్క్ అన్నట్టు, అంటే హోంవర్క్ లాగా పోయిన వారంది మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పాలి మరలా మీకు. దానికోసం అదే మీరు నోట్ చేసుకున్నారనుకోండి, త్వరగా రిమైండ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి మొదటిది యోహాను సువార్త 1:12 ప్రకారం అంగీకరించిన వారికి బాప్తిసం. రెండవది రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం ప్రకారం నీతిమంతులుగా తీర్చబడిన వారికి బాప్తిసం. మూడవది లూకాసు సువార్త 7వ అధ్యాయం 30వ వచనం ప్రకారం దేవుని సంకల్పానికి లోబడిన వారికి బాప్తిసం. నాలుగవది మార్కు సువార్త 16:16 ప్రకారం దేవుని ఆజ్ఞకి విధేయత చూపేటువంటి వారికి బాప్తిసం. ఐదవది మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడింది, యేసుపుడి కానిము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతడు కుత్తనమిచ్చెను గనుక అతడు అలాగున కానిచ్చెను. అంటే ఐదవది యేసుక్రీస్తు వారు నీతి యావత్తును నెరవేర్చడానికి యోహాను దగ్గరకు వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. అంటే నీతిని నెరవేర్చుట, దేవుని యొక్క నీతిని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నాడు అన్నది మనకి అర్థమవుతుంది. ఇది మొదటి పాఠంలో పార్ట్ 1లో 5 విడిచిపెట్టడము, 5 కలిగి ఉండటం అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 2లో 2వ భాగము ఏంటి అని అంటే అపోస్తుల కార్యములు. మనం 2వ అధ్యాయంలోనికి మనము వస్తే ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి విషయాలు మనము జ్ఞాపకము చేసుకుంటాం. కాబట్టి దీంట్లో మనము చూడగలిగేది ఏంటి అని అంటే చూడండి, 22వ అధ్యాయం 36వ వచనంలో ఒక మాట ఉంది. 2:36 చదవండి ఎవరైనా. అపోస్తుల కార్యములు 2:36లో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. అంటే 36వ వచనములో పేతురు ప్రసంగం. పేతురు వారికి ప్రసంగం చేస్తూ అంటాడు, మీరు యేసు ప్రభు వారిని ఏం చేశారు, సిలువ వేశారు అని చెప్పాడు. అంటే ఎవరు వేశారు సిలువ? మీరే యేసు ప్రభువుని సిలువను వేశారు. మేము ఎందుకు వేసాము? లేదు, మీరే వేశారు. మీ పాపములను బట్టి యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డాడు. ఎట్లా వేయబడ్డాడు
ఒక నిలువు కొయ్యకి అడ్డు కొయ్యకి ఆయన సిలువ వేయబడ్డాడు. ఆ సిలువ వేయబడినప్పుడు ఆ సిలువ ఏం చెప్పింది అని అంటే యేసుప్రభు వారి యొక్క చేతులలో చీలలు. ఆ దృశ్యాన్ని కూడా పోయినసారి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకేమనిపించింది అని అంటే యేసుప్రభు ఆ దృశ్యాన్ని మళ్ళా పేతురు గారు ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీరు యేసుప్రభుని సిలువ వేశారు ఎలాగంటే అప్పుడు యేసుప్రభు సిలువను చూపించి పేతురు గారు ప్రసంగం చేస్తూ వచ్చాడు. యేసుప్రభు తలలో ముళ్ళ కిరీటం పెట్టారు, అది సిలువలో కనబడింది. మీరు యేసుప్రభు తలను చూసినప్పుడు ముళ్ళ కిరీటం ఉంది కదా అన్నాడు. అవును ఉంది. మరి ఎందుకు ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టారు అని అంటే మన తలలో మన తలంపులు ఉంటాయి. అంటే మన తలంపులను బట్టి, చెడు తలంపులను బట్టి, మనం చేసిన చెడు తలంపుల కొరకు యేసుప్రభు వారి యొక్క తలలో ముళ్ళ కిరీటము పెట్టబడింది. అది వాస్తవంగా మనకు పెట్టబడాలి, కానీ ఆయనకు పెట్టబడింది అని పేతురు గారు ప్రసంగించాడు. అంటే యేసుప్రభు వారి తలకు గాయాలు అయినాయి. మన తలలో పెట్టవలసింది ఆయన తలకు పెట్టారు. మన తలంపులకు బదులు ఆయన తలంపులకి మరి ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టబడింది ఒకటి అని చెప్పాడు. తర్వాత మీకు సిలువలో ఏం కనబడుతుంది? 2 చేతులు ఇలా కనబడుతున్నాయి కదా. అవును, కనబడుతూ ఉన్నాయి. మరి ఈ చేతులు ఎక్కడున్నాయి? మరి సిలువలో ఉన్నాయి. ఆ చేతులకు ఏం కొట్టారు? కుడివైపు చేతిలో ఒక మేకు, ఎడమవైపు చేతిలో ఒక మేకు ఆయన కొట్టబడింది. రక్తం అక్కడి నుంచి అలాగూ చిందించబడింది. మరి ఎందుకు అంటే అప్పుడు పేతురు గారు అన్నారు, మీరు ఈ చేత్తో పాపం చేశారు, ఈ చేత్తో కూడా పాపం చేశారు. అంటే మీ చేతులతో చేసిన పాపమును బట్టి ఆయన చేతుల్లో మ్రేకులు కొట్టించుకున్నాడు అని మరి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సరే అంతేనా సిలువ దృశ్యం అని అంటే కాదు, ఆయన పాదాల్లో మ్రేకులు కొట్టారు అన్నారు. అంటే పాదములు వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి దేవునికి విరోధమైనటువంటి స్థలాలు, అది చీకటైనా, అది పగలైనా, అది రాత్రి అయినా, అది ఏ సమయంలోనైనా ఈ పాదములు వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి చేయకూడనటువంటి పనులు చేసే గనుక ఆయన పాదములలో మ్రేకులు కొట్టారు, రక్తం ప్రవహించింది అని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన శిలువ దృశ్యాన్ని చెప్తూ యేసుప్రభు వారి యొక్క ప్రక్కలో బల్లెపోటు పొడిచారు అన్నాడు. పొడిచారు, రక్తమంతా ప్రవహించింది. చివరికి యేసుప్రభు మరణించాడు. అంటే శిక్షను ఆయన భరించాడు అని చెప్పాడు. ఇది సిలువ. అంటే మీరు సిలువ వేశారు అంటే అర్థమైందంటే మనకి బదులుగా ఆయన వేయబడ్డాడు. మనం చేసినటువంటి కార్యాలకి అని ఆయన జ్ఞాపకం చేశాడు. అవును, అట్లయితే ఇవన్నీ నేనే చేశాను, నాకు జరగాలి, కానీ నాకు బదులుగా నేను పాపిని గనక పరిశుద్ధుడైన ఆయన సిలువ వేయబడ్డాడు అని అన్నాడు. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలా అంటే మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అని అన్నాడు. కొత్త నిబంధనలో ప్రభువు అని అంటే యేసుక్రీస్తు వారు అని అర్థం. పాత నిబంధనలో దేవుడు యెహోవా అనే మాటను ఎక్కువ వాడతాం. క్రొత్త నిబంధనలో ప్రభువు అని అంటే యేసుక్రీస్తు వారని అర్థం. అందుకే ఇక్కడ అంటాడు, దేవుడు మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ఏం చేశాడంటే ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. అంటే దీని అర్థమైంది, ఒక పాపి కొరకు యేసుక్రీస్తు వారు నియమించబడ్డాడు, ఏర్పరచబడ్డాడు, పరలోకములో నియమించబడ్డాడు, పరలోకములో ఏర్పాటు చేయబడుతూ వచ్చాడు. యేసుక్రీస్తు వారు తప్ప నియమించబడిన వ్యక్తి, ఏర్పరచబడిన వ్యక్తి ఇక భూమి మీద ఎవరు కూడా లేరు. ఆ పరలోకములో నియమించబడిన ఏర్పాటు చేయబడిన ఆ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి శరీరాకారములు జన్మించి మన వలె రక్తమాంసములు కలిగిన వాడుగా ఆయన ఈ లోకములో జన్మించి చివరికి మన రక్షణ కొరకు ఆయన సిలువలో ఈ యొక్క కార్యమును జరిగించాడు. ఇప్పుడు ఏం చేయాలనంటే మీరు సిలువ వేశారు అని అన్నప్పుడు అవును నేనే సిలువ వేశాను, కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలా? పశ్చాత్తాపడాలా ఒకటి. రెండవది ఏం చేయాలనంటే ఇక మరలా సిలువ వేయకూడదు. ఒక్కసారి సిలువ వేశాను, ఒక్కసారి యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు అంటే అందరి కొరకు, మనందరి కొరకు
ఒక్కసారి మొదటిసారి ఆయన సిలువ వేయబడ్డాడు, మంచిదే. ఇప్పుడు ఆ కనబడుతున్న సిలువ, ఆ దృశ్యం ఏమంటుందంటే, మరలా యేసు ప్రభువును నువ్వు సిలువేయద్దు, మరలా ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టొద్దు, మరలా ఆయన చేతులకు చీలలు, పాదాలకు మేకులు కొట్టొద్దు అంటే ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, పదే నీవు ఆ పని చేస్తే ఆయనకు సిలువలోనే ఉంటాడు, సిలువ నుండి దిగి రాడు, నువ్వు అలాగ చేయవద్దు అని జ్ఞాపకము చేయబడతా వస్తూ ఉంది. ఇది 36వ వచనంలో మరి మనం గ్రహించాల్సింది, మనము సిలువను వేసినటువంటి వారము అని జ్ఞాపకము చేయబడుతూ ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలా అంటే, రక్షించబడిన వారు బాప్తిసం తీసుకునే దానికి ముందు నేను యేసు ప్రభువుని నా దేహమునకు బదులుగా ఆయన దేహము సిలువేయబడింది, అది నాకు బదులుగా నా స్థానములని గుర్తించాల. తర్వాత రెండోది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే, మరి ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట 38వ వచనములో ఒక మాట ఉంటుంది చూడండి. 38వ వచనం, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అంటే మరి మారు మనస్సు అంటే రెండవ మనస్సు అని అర్థం. మారు మనస్సు అని అంటే రెండవ మనస్సు కలిగిన వారు అని అర్థం. అంటే మొదటి మనస్సు తీసివేయబడి మొదటి మనస్సు లేనివారు, రెండవ మనస్సు అంటే మారు అంటే రెండు అని అర్థం. ఈ రెండవ మనస్సు కలిగిన వారు. ఇప్పుడు పార్ట్ 1కి పార్ట్ 2కి తేడా ఏంది? పార్ట్ 1లో ఇటువైపు రైట్ సైడ్ ఉంటాడు, ఇప్పుడు పార్ట్ 1లో రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి వచ్చేసినాడు. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తి పార్ట్ 2లోకి వచ్చేటప్పటికే రెండవ మనసులోనికి వచ్చేసాడు. మొదటి మనసు లేదు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు, చెడు మాటలు, చెడు స్వభావము, చెడు జీవితము, ఈ అపవాదికి సాతానికి సంబంధించినటువంటివి లేకుండా ఇప్పుడు ఏమవుతూ వచ్చాడు అంటే, సిలువనేసాను అని తెలుసుకున్నాడు, ఇప్పుడు రెండవ మనసులోనికి వచ్చేసాడు. అంటే ఉదాహరణకి చూడండి, గతంలో ఏం చేస్తాడో ఇప్పుడు దాన్ని చేయడు. అలాగ చేయకుండా ఉంటేనే నీటి బాప్తిసంలో ఈ వ్యక్తి సాక్ష్యము ఇవ్వాలి. అంటే ఈ మార్పు లేకపోతే ఆ వ్యక్తి బాప్తిజం తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా కూడా ఒకటే. ఎందుకు అనంటే, మనము పార్ట్ 3లో బాప్తిసానికి రక్షణకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చూస్తాం. అది 3లో మనం చెప్తాం. అంటే కేవలము బాప్తిసముల గురించి మాత్రమే మాట్లాడతాం. ఇప్పుడు ఏం చెప్తున్నాం? బాప్తిసం ఎందుకు తీసుకోవాలి అనంటే, ఒకటి, యేసు ప్రభువును నేను సిలువ వేశాను, ఇకను వెయ్యను. అది పార్ట్ 2లో 1 మనం చూస్తున్నాం. తర్వాత పార్ట్ 2లో 2 ఏంటిది అనంటే, రెండవ మనసు ఏంటి? గతంలో నేను అది కలిగి ఉన్నా, ఇప్పుడు నేను దాన్ని విడిచిపెట్టాను, ఇక లేదు నాలో అని రెండవ మనస్సు కలిగినటువంటి వాడు. అందుకే పేతురు అన్నాడు, మీరు మారు మనస్సు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము తీసుకోండి. అంటే రెండవ మనసు ఉంటే తప్పకుండా తీసుకోవాలా అని అన్నాడు. అంటే బైబిల్లో రాయబడింది, మనము కయ్యూను వంటి స్వభావము కలిగిన వారము కాము. కయ్యూను స్వభావం వేరు, హేబేలు స్వభావము వేరు. కయ్యూను స్వభావము మారు మనసు లేని వ్యక్తికి సంబంధించింది, హేబేలు స్వభావము మారు మనసు పొందిన వ్యక్తికి సంబంధించింది. కయ్యూను నరహంతకుడు, తన తమ్ముడిని ఏం చేశాడు? చంపివేశాడు. హేబేలు ఏం చేశాడు? తాను చనిపోయాడు, చంపడుతూ వచ్చాడు. అంటే ఇక్కడ మనం చూడగలిగేది ఏంటంటే, రెండవ దాంట్లో రెండవ మనస్సు. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు ఒక మాట పలికాడు. ఏం పలికాడు? ముండ కిరీటం ఉంది, చేతులకు చీలలు ఉన్నాయి, తర్వాత మరి కాళ్ళకు రేకులు ఉన్నాయి, ప్రక్కలు బల్లిపోటు పొడిచారు,
రక్తమంతా కారిపోయింది. ఆయన చివరి క్షణాల్లోనికి వచ్చాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మొదటి మనసుకు సంబంధించినట్లుగా కాకుండా రెండో మనసు కలిగిన వాడు అని మనకు సాదృశ్యంగా మాట్లాడాడు. ఆయన పాపము లేనివాడు, పరిశుద్ధుడు, కానీ మనకు సాదృశ్యంగా సిలువ. కాబట్టి ఆయన ఏమన్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని ఏం చేయమన్నాడు, వీరిని క్షమించనేది రెండవ మనస్సు. వీరిని క్షమించంటే భర్త నిన్ను శిక్షిస్తాడు, మరి తండ్రి క్షమించనాలా, భార్య శిక్షించిన తండ్రి క్షమించనాలా, తల్లిదండ్రులు శిక్షిస్తారు, తండ్రి క్షమించమనాలా, అన్నదమ్ములు శిక్షిస్తారు, తండ్రి వీరిని క్షమించమనాలా, లేకపోతే నీ స్నేహితులు నిన్ను శిక్షిస్తారు, తండ్రి వీరిని క్షమించు అనాల్సిందే కానీ ప్రతీకారము తీర్చుకోవటానికి వీలు లేదు. అది రెండవ మనసు. అందుకే యేసుప్రభు సిలువలో అన్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగరు, వీరిని క్షమించన్నాడు. అంటే అర్థమైంది, కొన్నిసార్లు నీ స్నేహితులు, నీ బంధువులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, నీ తోడబుట్టిన వారు ఎవరైనా నీకు హాని కలిగించినప్పుడు ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, పార్ట్ 2 యొక్క అనుభవం ఏంటంటే, వీరిని క్షమించు, నాకు కీడు చేసిన వారిని, నాకు విరోధంగా మాట్లాడిన వారిని క్షమించు, ఎందుకంటే నేను రక్షించబడ్డాను, దేవుని బిడ్డని అని రుజువుపరచాలి. అలాగ రుజువుపరిస్తేనే, ఆ జీవితం ఉంటేనే బాప్తీసానికి ముందుకు రావచ్చు. లేకపోతే పేరిచ్చినా కూడా మరల ఏం చేయొచ్చు, మరల వెనుకకి వెళ్ళిపోవచ్చు. ఎందుకు అని అంటే, ఈ జీవితం లేకపోతే తీసుకొని కూడా ప్రయోజనము ఉండదు అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది పార్ట్ 2లో 2 మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అదే 38వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. 38 పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమును ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఇక్కడ అంటాడు ప్రతివాడు అంటాడు, పాప క్షమాపణ నిమిత్తం అంటాడు. అంటే పాపములు క్షమాపణ అంటే యేసు ప్రభు క్షమించాడు అన్నటువంటి ఆ నిశ్చయత నీకుండాల, ఎవరికో కాదు. ప్రతివాడు అన్నప్పుడు ఆ ప్రతివానిలో నీవు పేరిచ్చావు. ఇప్పుడు పాప క్షమాపణ నీకు కలిగి ఉందా అని, పాప క్షమాపణ అనుభవం నీకుంటే నీకు తెలియాలా, నేను పాపములకు క్షమాపణ కలిగి ఉన్నాను. 32వ కీర్తన 1-2 వచనాలు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు అని అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరికి బాప్తిస్మము, పాప క్షమాపణ పొందినవాడు, తన అతిక్రమములకు పరిహారం, తన పాపమునకు ప్రాయచిత్తము కలిగిన వాడు ధన్యుడు. అంటే ధన్యుడిగా చేయబడి పాపమునకు ప్రాయచిత్తం విరుగుడు కలిగింది. ఇక నాకు పాపమునకు ఏమి లేదు, సంబంధము లేదు. బైబిల్ రాయబడింది, మోహపు చూపే పాపము అది వ్యభిచారము కంటే ఘోరము అని అన్నాడు. అంటే ఒకవేళ ఇంకా మోహపు చూపులో కూడా ఉంటే అది పాపము కంటే ఘోరమైంది. మరి ఘోరమైనటువంటి ఆ పాపములో ఉండి పాప క్షమాపణ పొందకుండా ఒకవేళ బాప్తిసం తీసుకుంటే దేవుడు అంటాడు, నీ బ్రతుకు మారలేదు, జీవితం మారలేదు, మనసు మారలేదు, పైకి అలాగున్నావు కానీ లోపలంతా ఎట్లుండవంటే మేడి పండు చూడు, మేలిమయ్యుండు, ఆ పొట్ట విప్పి చూడు, ఏమున్నాయి లోపలేముంది, అంతా పురుగులు ఉన్నాయి అని అన్నట్లు దేవుడు అంటాడు, నువ్వు పైకి బాగున్నావు కానీ లోపల అంతరంగంలో చెడుగుంది కనుక నువ్వు బాప్తిసం తీసుకొని ప్రయోజనం ఏంటిది అని అంటే, మరి 3వ తలంపులో ప్రతి వాడు తీసుకోవాల్సిందే, తీసుకోకుండా ఆగటానికి లేదు. అంటే బైబిల్ అంటుంది ప్రతి వారు తీసుకోవాల్సిందే. మరి ఎట్లా తీసుకోవాలి, పాప క్షమాపణ పొందిన అనుభవం కలిగి నువ్వు తీసుకోవాల్సిందే. ఎందుకు అని అంటే, పాప క్షమాపణ అనుభవం లేకుండా నువ్వు తీసుకుంటే ప్రయోజనం లేదు.
సరే అటైతే వద్దులే అంటామా? బైబిల్ అంటుంది తీసుకోవాల్సిందే. మరి ఎట్లా తీసుకోవాలి? క్షమాపణ పొందుకొని తీసుకో అన్నాడు. మీకు ఇంకా అర్థం కావటానికి యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడు, చూడలేడు. అంటే క్రొత్త జన్మము కలిగిన వాడు క్రొత్త జీవితము, క్రొత్త మాటలు, క్రొత్త ప్రవర్తన, క్రొత్త బ్రతుకు, క్రొత్త జీవితాన్ని కలిగి ఉండాల. అందుకే చూడండి, రక్షించబడిన వ్యక్తులు కంపల్సరిగా దేవుని వాక్యాన్ని చదువుతూ రావాలా. రక్షణకి ఇది మొదటి మెట్టు. అంటే అర్థం ఏంటిది? రక్షణ పొందాడు అని అంటే, తిరిగి జన్మించాడు అని అంటే ఆ ఆత్మ ఏం చేయబడుతుంది? అంతవరకు ఆరిపోయిన ఆత్మ వెలిగించబడుతూ ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 3-4 వచనాల్లో, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషులను ఏం చేసింది? వెలిగించింది. ఆ వెలిగించబడటమే రక్షణ. అదే పాప క్షమాపణ. ఇప్పుడు పాప క్షమాపణ పొందిన వ్యక్తి, పాపాన్ని విడిచిపెట్టిన వ్యక్తి, ఆ దీపము వెలిగించబడిన తర్వాత, ఆత్మ వెలిగించబడిన తర్వాత ఆ ఆత్మ, ఆ దీపము వెలుగుతూ ఉండాలి అని అంటే ఆ దీపములో ఒత్తి ఉంటుంది. ఆ ఒత్తికి సప్లై ఏముంటుంది? చెప్పండి, ఏముంటుంది? ఆయిల్ ఉంటుంది. ఆయిల్ లేకపోతే ఆ ఒత్తి ఏమవుతుంది? కొంచెం వెలిగి ఆరిపోతుంది. నువ్వు మారు మనస్సు పొందితే, రక్షణ పొందితే, ఆ రక్షణ దినము నీకు గుర్తుంటే మరి ఏం చేయాలని అంటే, దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉంటే అప్పుడు నీ ఆత్మ ప్రతిరోజు ఏమవుతుంది? అది వెలుగుతూ ఉంటుంది, ఆరిపోకుండా ఉంటుంది. వాక్యం అనేటువంటిది అది ఆ పమిదలో పోయబడుతుంది, ఆ హృదయంలో పోయబడుతూ ఉంది. అప్పుడు ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. అది నువ్వు రక్షించబడ్డావు అన్నదానికి గుర్తు, సాదృశ్యం. ఒకవేళ ఈరోజు నువ్వు బైబిల్ చదవాలా, నిన్న బైబిల్ చదవాలా, మొన్న బైబిల్ చదవాలా, ఒక వారం రోజులు నువ్వు అన్నం తినకపోతే ఏమవుతావు? వీక్ అవుతావు. బాడీ వీక్ అయిపోతుంది. తర్వాత దేనికి పనికిరాదు. అంటే అది శరీరానికి. రక్షించబడిన తర్వాత ఆత్మకు ఫుడ్ ఏంటిది? ఆత్మకు ఫుడ్ ఏంటిది? దేవుని వాక్యం. అంటే నిజంగా చెప్పాలంటే నువ్వు నా కొరకు బైబిల్ చదవకూడదు, నీ కొరకు కూడా నువ్వు చదవకూడదు, లేకపోతే దేవుని కొరకు చదవకూడదు, ఇంకెవరి కొరకో చదవకూడదు. మరి ఎందుకు బైబిల్ చదవాలా? నువ్వు రక్షించబడ్డావు కాబట్టి చదవాలా, నువ్వు వెలిగించబడ్డావు కాబట్టి చదవాలా. అంటే దాని అర్థం ఏంటిది? ఒక్కసారి ఒక వ్యక్తి వెలిగించబడ్డాడు అని అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా బైబిల్ చదువుతాడు. ఎందుకు అని అంటే, ఉదాహరణకి చూడండి, రాత్రి తిని పడుకుంటాం, అది బిర్యానీ తిను, లేకపోతే లెగ్ పీసులు తిను, కాళ్ళు తిను, లేకపోతే తొడలు తిను, మెడలు తిను, ఏదైనా తిను. ఉదయానికి మరల ఏమైంది చెప్పండి? ఏమవుతుంది? ఏమైంది? గట్టిగా చెప్పాలా? ఆకలి అయింది. అంటే ఆకలి అవుతుందంటే అర్థం ఏంటిది? ఆకలి అవుతుందంటే అర్థమైంది, డైజెషన్ సిస్టము కరెక్ట్గా పనిచేస్తుంది అని అర్థం. ఒకవేళ రాత్రిది అరగకపోతే ఆకలి కాదు, అది అలాగే ఉంటుంది, ఏదో డిఫెక్ట్ లోపల ఉంది అని అర్థం. తిన్నది అరిగిపోయింది, ఉదయానికి మరలా ఆకలి అవుతుంది అని అంటే తినాలి తినాలి. ఒకవేళ అమ్మ అంటది, రే అన్నం లేదు, ఏం లేదు, టిఫిన్ లేదు, ఏం లేదు, పోరా అంటే అట్లంటావా ఇట్లంటావా అని మమ్మీ స్నానం చేసేటప్పుడు, కిచెన్లో పాత్రలు తోముతున్నప్పుడు, ఏదైనా పనిలో ఉన్నప్పుడు కిచెన్లోకి వెళ్ళి 4 ఇడ్లీకి బదులు 8 ఇడ్లీ పెట్టుకొని ఏం చేసేస్తాం? శుభ్రంగా తినేసి వచ్చేస్తాం. అంటే అమ్మ పెట్టినా పర్వాలా, పెట్టకపోయినా కూడా తినేస్తాం. కారణం ఏంటిది? లోపల ఏమవుతుంది? ఆకలి అవుతుంది, సిస్టమ్ బాగుంది కాబట్టి తినాలి. తినకపోతే బాడీ వీక్ అయిపోతుంది. సర్లే 8 తిన్నాం కదా అని ఊరుకుంటామా? 12:45, 12:55 అవుతూ ఉంటే 1 గంటకి మరలా బిల్లు కొడుతుంది. ఏంటి? లంచ్ 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 కొట్టేస్తుంది. కాబట్టి అప్పుడు కూడా తింటాం, మళ్ళీ నైట్ తింటాం. అంటే ఎవ్రీడే ఎంత తక్కువ వేసుకున్నా 3 సార్లు తింటాం. ఇది శరీరానికి బలం. వన్స్ నువ్వు బోర్న్ అగైన్ అయిన తర్వాత, తిరిగి జన్మించిన తర్వాత లోపల నీకు ఆకలి ఉంటుంది. ఆత్మ వెలిగించబడిన తర్వాత ఆకలి ఉంటుంది, పేగులు తినేస్తూ ఉంటాయి,
ఆకలి అయిపోతూ ఉంటుంది. అరే ఉదయం బైబిల్ చదవలేదే, మధ్యాహ్నం బైబిల్ చదవలేదే, రాత్రి బైబిల్ చదవలేదే, ఎట్లా నా దినాన్ని నేను ముగిస్తాను, ఎట్లా పండుకుంటాను అని రక్షించబడిన వ్యక్తి ఏం చేస్తాడు? బైబిల్ చదువుతూ ఉంటాడు. బైబిల్ చదువుతూ ఉంటే ఆ అధ్యాయంలో ఆరంభంలోనో మధ్యలోనో చివరిలోనో ఎక్కడో ఒక వచనం ద్వారా దేవుడు అంటాడు, ఆయన నీతో మాట్లాడతాడు. కృంగిపోయినావా? మాట్లాడతాడు. లేకపోతే కష్టంలో ఉన్నావా? మాట్లాడతాడు. సమస్యల్లో ఉన్నావా? మాట్లాడతాడు. లేకపోతే మార్గం క్లోజ్ అయ్యిందా? మాట్లాడతాడు. లేకపోతే ద్వారం ఓపెన్ చేయబడాలన్నా దేవుడు మాట్లాడతాడు. ఏదో ఒక వచనం ద్వారా మాట్లాడగానే ఆ అధ్యాయం అంతా, ఆ బైబిల్ అంతా పక్కన పెట్టేస్తావు. ఆ ఒక్క వచనం, లేకపోతే ఆ చిన్న ఆ పారాగ్రాఫ్, లేకపోతే ఆ చిన్న లైన్ని అండర్లైన్ చేసుకుంటాడు. దేవుడు మాట్లాడాడు, ఎక్కడ లేని సంతోషం. అంటే లెగ్ పీసులు 4 తింటే 6 తింటే ఫుల్ ఖుషి అట్లయిపోయి మళ్ళీ థమ్స్అప్ తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటాం చెప్పండి? థమ్స్అప్ తెచ్చుకుంటాం. ప్రార్థన చేయకముందు ఒక గ్లాస్ తాగుతాం, ప్రార్థన చేసిన తర్వాత ఇంకో గ్లాస్ తాగుతాం, ఇంకా మిగిలితే మూడోసారి అయినా తాగుతాం. మంచిదే. అది శరీరానికి. ఆత్మకి ఏమవుతుంది అని అంటే, ఆ వాక్యం చదవగానే కడుపు నిండుతుంది. దేవుడు మాట్లాడతాడు, దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు నీకేమనిపిస్తుందంటే దేవుని చేత నువ్వు నడిపించబడతావు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం ప్రకారం దేవుని ఆత్మ చేత అందరు నడిపించబడతారు, వాళ్ళందరూ దేవుని కుమారులు అని పిలువబడుతుంది. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా, అసలు నీకు రక్షణ ఉందంటావా? ఆర్ యు బోర్న్ అగైన్? తిరిగి జన్మించావా? ఇప్పుడు ఇదేంటిది? బ్యాప్టిజంలో క్లారిఫికేషన్ ఇది. అంటే నాకు నిజంగా రక్షణ ఉందా లేదా? ఒకవేళ రక్షణ లేకపోతే ఈరోజు రక్షించబడైనా కూడా బాప్టిజం తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అయితే తీర్మానము, డిసిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ ముందే రక్షించబడి ఉంటే, ముందే నువ్వు తీర్మానం చేసుకున్నది కరెక్ట్ అయితే, ఆ దినము నుంచి ఇప్పటి వరకు ఈ మెసేజ్కి అనుకూలంగా నీ లైఫ్ ఉందా లేదా అనేది, ప్యారలల్గా ఉందా లేదా అనేది సెల్ఫ్ ఎగ్జామినేషన్. అంటే అలాగుంది అనుకో, కరెక్టే, నేను రక్షించబడ్డాను, ఆ రోజు నుంచి నాకు మంట ఉంది, ఆత్మలో నేను ఎదుగుతూ ఉన్నాను అన్నది జ్ఞాపకం చేసుకుంటే మనకేం చెప్పబడుతుందంటే, బాప్తిస్మం ఎవరికయ్యా పార్ట్ 2లో 3వది అని అంటే పాప క్షమాపణ పొందిన వారికి. అంటే క్షమించబడ్డాడు, పాప క్షమాపణ కలిగింది. ఇప్పుడు తాను ఏం చెప్తున్నాడు? యోహాను సువార్త 3:3లో, యోహాను సువార్త 3:6లో పరలోకాన్ని చూస్తున్నాడు, పరలోకం కనబడుతూ ఉంది. కాబట్టి ఈ వ్యక్తికి బాప్తిస్మం ఇవ్వాలి. క్రొత్తగా జన్మించాడు, క్రొత్త జీవితాన్ని ఎప్పుడో 6 నెలల ముందో, సంవత్సరం ముందో, 2 సంవత్సరాల ముందో నువ్వు రక్షించబడింది ఎప్పుడో తెలియదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీకు ఆ కంటిన్యూషన్ అనేది అవుతుంది. పరలోకాన్ని చూస్తున్నావు, వాక్యంలో ప్రభు నీకు కనబడుతున్నాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఇది పాప క్షమాపణ యొక్క అనుభవం. ఇది పార్ట్ 2లో 3 ఇది మనం చూస్తున్నాం. 4వది చూడండి, 2వ అధ్యాయం 40 వచనం, 2వ అధ్యాయము 40 వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 2:40 చదవండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. అంటే ఈ లోకంలో ఎవరున్నారంట? ఎవరున్నారు? 40 వచనంలో మూర్ఖులు ఉన్నారు. మూర్ఖుడు అంటే అర్థం ఏంటిది? మూర్ఖుడు అంటే అర్థం ఏంటిది? మూర్ఖుడు అంటే వాడికై వాడు తెలుసుకొని మంచి చేయడు, ఎవరన్నా చెప్పినా కూడా దాని ప్రకారంగా చేయడు. అలాంటి వాళ్ళని ఏమంటాడంటే, వీడు చాలా మూర్ఖుడండి, వినడు, మనమేమన్నా చెప్పింది వినడు. పోనీ ఆ వ్యక్తి చాలా చక్కగా మంచిగా చేసుకొని వెళ్ళిపోతాడా అని అంటే అది చేయడు. ఇట్లా ఉంటారంట. ఒక వ్యక్తి వయసు వచ్చింది, 32 సంవత్సరాల వయసు. ఎంత? ఎన్ని సంవత్సరాలు? 32 సంవత్సరాలు.
పెళ్లి చూపులకి వెళ్ళారు. పెళ్లి చూపులకి వెళితే వాళ్ళు అడిగారంట, పిల్లనిచ్చేవాళ్ళు, అయ్యా మీ బాబుకి మరి మంచి లక్షణాలు ఉన్నాయా లేకపోతే మూర్ఖపు లక్షణాలు ఏమైనా ఉన్నాయని అంటే వాళ్ళు అన్నారంట, మా వాడికి 32 లక్షణాల్లో 30 లక్షణాలు బాగానే పనిచేస్తున్నాయి కానీ 2 మాత్రం పనిచేయవు అన్నాడంట. అంటే వాళ్ళు అన్నారంట, 32లో 2 పని చేస్తేమి చేయకపోతేమి 30 ఉన్నాయి కదా చాలే అని అయినా ఏంటి ఆ 2 లక్షణాలు అని అడిగారంట. అంటే వాళ్ళు చెప్పారంట, ఆ 2 లక్షణాలు ఏంటంటే, ఒకటి వానికై వాడు ఏమీ చేయడు, నంబర్ 1. రెండోది మనం ఏం చెప్పినా కూడా వినడు. ఇవి 2 తక్కువ అన్నారంట. అప్పుడు వాళ్ళు అన్నారంట, నెమ్మదిగా లేచి వెళ్ళిపోండి, మాకు అవసరం లేదు, మా అమ్మాయిని మీకు ఇవ్వమా అన్నారంట. ఎందుకు అంటే, ఎవడన్నా చెప్పింది వినకపోయా, వానికై వాడు తెలుసుకొని చేయకపోతే మా పిల్లని ఇస్తే వాడు ఎట్లా సాగుతాడు, దేనికి పనికి వస్తాడు, కాబట్టి అవసరం లేదు, వెళ్ళిపోండి అని చెప్పారంట. అంటే 30 ఉన్నా లేకపోయినా ఎన్ని ఉండాలా? 2 ఉండాలా? ఆ 2 ముఖ్యమైనవి. ఆ 2 ఏంటివి అని అంటే ఇక్కడ చెప్పాడు, ఒకటి మూర్ఖులకి తరం వారికి మీరేం కండి, వేరైపోండి. ఇంట్లో మీ తండ్రి నీకు మూర్ఖుడు కావచ్చు, నీ తల్లి మూర్ఖురాలు కావచ్చు, నీ తమ్ముడు మూర్ఖుడు కావచ్చు, నీ బంధువులు మూర్ఖులు కావచ్చు, ఇలాంటి సంఘంలో ఉండేవాళ్ళు కొంతమంది కావచ్చు, బయట ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. నీకు వీళ్ళు మూర్ఖులు అని తెలిసిందంటే వాళ్ళ నుండి నువ్వేం కావాలా? కట్ చేసుకొని వేరైపోవాలా. అది రక్షించబడిన వ్యక్తి యొక్క అనుభవం. మూర్ఖులకు చాలా జాగ్రత్తగా ఉండు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, పందులు ముందు ఏమేయద్దంట, ముత్యాలు వేయద్దు అని ఉంది. అవి పందులు, వాటి ముందు ముత్యాలు వేస్తే ఎట్లా అని చెప్పాడు. మూర్ఖులు ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? నువ్వు రక్షించబడిన వ్యక్తి, నీ కాలేజీలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ట్యూషన్కి వెళితే అక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి నువ్వు పని చేస్తూ ఉంటే అక్కడ జాగ్రత్తగా ఉండాలి, నీ చుట్టుపక్కల నువ్వు ఉండేటువంటి ఇళ్ళ చుట్టూ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎక్కడున్నా సరే మూర్ఖుల మధ్యలో జాగ్రత్తగా ఉండాలి. మూర్ఖులకు ఈ తరం వారికి మీరేం కావాలా? సపరేట్ వేరే వాళ్ళ తర్వాత ఏం పొందాలా? రక్షణ పొందుడి, లేక వేరై రక్షణ పొందుడి అని దాని అర్థం ఏంటంటే, దాని నుండి తప్పించుకోండి. అంటే ఇది దినదిన రక్షణ, ఇది దినదినం. ఈరోజు కనబడిన మూర్ఖుడు రేపు కనబడతాడు, ఇలాంటి ఈరోజు కనబడిన మూర్ఖుడు రేపు ఇంకా చిన్నోడు ఎక్కువడు కాదు. ఏ రోజు ఎవడు కనబడతాడో మనకి తెలియదు. కాబట్టి అనుదిన జీవితంలో వేరై అనుదినము దేవుడిచ్చిన రక్షణను మనం పొందుతూ ఉండాలి. ఇది పార్ట్ 2లో మనం ఏం చూస్తున్నామని అంటే, ఎన్నోది 4వది మనం చూస్తున్నాం. కాబట్టి మూర్ఖుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. 5వది చూడండి, 37:2-37లో ఒక మాట మనము చూస్తాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 2:37. సహోదరులారా, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున చాలండి. ఇక్కడ ఏముందంటే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, ఏ మాట విన్నారు? దేవుని మాట విన్నారు. అంటే వాక్యాన్ని విన్నారు. మాట అనే దగ్గర లేక విని 37వ వచనంలో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకున్నారు అని అంటే ఫుట్ నోట్లో పడవబడ్డారు. దేవుని వాక్యము విన్నారు అంటే వీళ్ళు అనుదినము దేవుని వాక్యాన్ని వింటున్నారంటే అర్థమైంది. బాప్తీసం ఒకటే లేట్ అయింది, కానీ రక్షించబడిన తర్వాత వీళ్ళు క్రమముగా దేవుని వాక్యాన్ని వింటున్నారు. వినేవాళ్ళకు మాత్రమే బాప్తిస్మము. అంటే దీంట్లో సెల్ఫ్ ఎగ్జామ్. అంటే నేను మరి రక్షించబడ్డాను, వాక్యాన్ని వింటున్నానా అని క్రమముగా
వాక్యానికి నేను సమీపంగా ఉన్నానా అని, వాక్యానికి నాకు మరి సరి అయిన రిలేషన్షిప్ ఉందా అని. అంటే దేవుని ఇంటికి వచ్చినప్పుడు వాక్యం వినటం, ఇంట్లో కూడా వాక్యాన్ని చదవటం, సమయం దొరికినప్పుడు వాక్యముతో సహవాసము గడపటం, తర్వాత దేవుని బిడ్డలతో వాక్య సహవాసం అంటే ఒకరితో ఒకరు వాక్యమును గుర్చిన డిస్కషన్ చేసుకోవటం. అంటే వాళ్ళు ఎవరైనా సరే, యవనస్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా ఈ 5వ అనుభవం వాక్యముతో పరస్పర సంబంధం అనేది దేవుని వాక్యముతో ఉండాలా. తిమోతి బాల్యము నుండే ఏమెరిగినవాడు చెప్పండి? వాక్యమును ఎరిగినవాడు. ఆ మాట చదువుదాం చూడండి. తిమోతి ఎప్పటి నుంచి ఎదిగినవాడంట చూడండి. తిమోతిని గురించి వ్రాయబడినటువంటి మాట మనము చూస్తాము. 2వ తిమోతి 3వ అధ్యాయము 15వ వచనం, 14-15 కలిసి ఉన్నాయి, చదవండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు ఎట్లా ఉండు, నిలకడగా ఉండు. ఎట్లాంటి వాళ్ళు? ఇలాంటి వాళ్ళకే బాప్తిసం ఇచ్చేది. బాల్యము నుండే అంటే మారు మనసు పొందిన దగ్గర నుండే, తిరిగి జన్మించిన దగ్గర నుండే దేవుని యొక్క లేఖనాలు ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి అని అంటే ఏం చేస్తున్నాడు? ఎరిగినవాడు. అందుకని గుర్తుపెట్టుకోండి, దేవుడు సమయాలతో మాట్లాడటానికి కారణం ఏంటిది? చిన్న వయసులోనే దేవుడు సమయాలతో ఎందుకు మాట్లాడుతున్నాడు? లేఖనములను చదివేవాడు, లేక దేవునికి సమీపంగా ఉన్నాడు, దేవుని భయభక్తులు కలిగి జీవించాడు, దేవుని స్వరం వింటూ వచ్చాడు. అంటే తిమోతి బాల్యము నుండే లేఖనాలు నీకు కూడా ఏముండాలా? ఉదాహరణకి నువ్వు రక్షించబడి 1 సంవత్సరం అయితే లేఖనాలతో 1 సంవత్సర పరిచయం. ఒకవేళ రక్షించబడి 2 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు లేఖనాలతో పరిచయం. ఒకవేళ రక్షించబడి 3 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాల పరిచయం. ఇలాగ వెనకకు వెళ్ళిపోతే ఒక 5 years అనుకో, ఇప్పుడు బైబిల్ ఏం చేసి ఉండాలా? కంప్లీట్ చేసి ఉండాలి. ఇప్పుడు ప్రశ్న వేసుకోవాలా, ఎన్నిసార్లు బైబిల్ చదివేవు? వాక్యముతో నీకు పరిచయం ఉంది. వాక్యము నీవు ఏ రీతిగా ఎలాగూ రాపిడి, వాక్యముతో నీతో వాక్యము ఇలాంటి రాపిడి ఉంటే ఆ రాపిడి ఏం చేస్తుంది అని అంటే స్పార్క్. 2 రాళ్ళు తీసుకొని మనం ఇలాగ నూరితే మధ్యలో ఏమొస్తుంది? స్పార్క్ వస్తుంది, మంట వస్తుంది. అదే శక్తి కలిగిన లేఖనాలు. అప్పుడు నీ లోపల శక్తి పుడుతుంది. లేఖనాలు చదువుతుంటే, లేఖనాలు ధ్యానిస్తుంటే, లేఖనాలు అనుసరిస్తుంటే, లేఖనానుసారంగా నడుచుకుంటూ ఉంటే శక్తి ఏమవుతుంది అని అంటే ఆ ఫైర్ అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంది. అప్పుడు నువ్వు ఎట్లుంటావో తెలుసా? ఎప్పుడెప్పుడు బాప్తీసం తీసుకుందామని బాప్తీసం కొరకు ఆలస్యం లేకుండా వెంటనే బాప్తీసం తీసుకుంటావు. బాప్తీసం తీసుకున్న తర్వాత ఏం చేస్తావు? పరిశుద్ధాత్మ వరమును పొందుతావు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటిస్తూ ఉంటావు. యేసు ప్రభుని గురించి ప్రకటించేదానికి వయసుతో సంబంధము లేదు. తిరిగి జన్మిస్తే చాలు. దేవుని సువార్త, దేవుని వాక్యము పరిచర్య చేయటానికి ఎవరు నిన్ను ఆపేవాళ్ళు లేరు. అయితే దేవుని ఇంట్లో క్రమం ఉంటుంది. ఆ క్రమం ప్రకారంగా వెళుతూ ఉంటే దేవుని చేతిలో సాధనంగా వాడబడతావు. కాబట్టి 5వది ఏంటిది అని అంటే వాక్యమును విన్న వారికి బాప్తిస్మం. ఇప్పుడు ఎన్ని చెప్పాం? 5 చెప్పాం. పార్ట్ 2లో మొదటిది ఏంటి చెప్పండి? మొదటిది ఏంటిది? నేనే యేసు ప్రభుని ఏమేశాను? సిలువ వేశాను. ఎప్పుడు? ఈరోజు కాదు,
అది కూడా అయిపోయింది. మారు మనసు పొందక మునుపు సిలువేశాను, ఇప్పుడు యేసు ప్రభు నాకు బదులుగా సిలువలో ఇలాగూ ఆయన చనిపోయాడు, మరణించాడు, పంచగాయములు పొందాడు. ఇక నేను రోజు సిలువ వేయకూడదు. కాబట్టి నేను బాప్తీసానికి ముందుకు వచ్చాను. రెండవది ఏంటిది? మారు మనసు, రెండవ మనసు నేను పొందాను కాబట్టి బాప్తీసం తీసుకుంటున్నా. మూడవది, పాప క్షమాపణ పొందినటువంటి వాడిని, క్షమాపణ పొందాను, ధన్యునిగా చేయబడ్డాను, బాప్తీసం తీసుకుంటున్నాను. మూడవది. నాలుగవది ఏంటంట? మూర్ఖులకు ఈ తరం వారికి నేనేమయ్యాను? వేరయ్యాను, సపరేట్ అయ్యాను. కాబట్టి ప్రత్యేకంగా నేను జీవిస్తున్నాను, కాబట్టే నాకు బాప్తీసం అవసరం, నేను తీసుకుంటున్నాను. ఐదవది, వాక్యమును విని వాక్యమును అనుసరించి నేను నడుచుకుంటున్నాను అనేటువంటి వారికి బాప్తీసం ఇస్తారు. వీటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఒకవేళ ఈ లక్షణాలు లేకపోతే ఏం చేయాలని అంటే, ఇప్పుడైనా కూడా ప్రభా నాకు దయచేయి, ఇలాగ నేను జీవించడానికి సహాయం చేయమని నువ్వు అడిగితే, దేవుడు నీ హృదయంలో ఎస్ నేను ఇచ్చాను, నీకు ఇస్తున్నాను నీకు అని సమాధానం ఇచ్చి గో హెడ్ అంటే నువ్వు బాప్తీసానికి ముందుకు రావచ్చు. లేక ఇంకను పాపాన్ని విడిచిపెట్టకుండా కంటిన్యూ అవుతూనే ఉంటే తీసుకోకుండా ఉండేది మంచిది. మరి అక్కడ బైబిల్ ఏం చెప్పింది? అక్కడ రాయబడింది ఏంది? ప్రతివాడు యేసుక్రీస్తు నామం ఏం చేయాలా? బాప్తీసం తీసుకోవాలా. అంటే అర్థమైంది, నీకు నష్టము కలిగించే దానిని ఇప్పుడే వదిలిపెట్టేసాయి, నీకు మేలు కలిగించే దానికి అడుగులు ముందుకు వేసి వచ్చి బాప్తీసాన్ని తీసుకో అన్నది లేఖన సత్యం. ఇది మనం ఈరోజు పార్ట్ 2లో ఇది మనము చూస్తున్నాం. దీంట్లో ఇంకా 2 మాటలు ఉన్నాయి, జ్ఞాపకం చేసేసి ఒక 2-3 నిమిషాల్లో మనం ముగిస్తాం. చూడండి, 2-3 మాటలే. ఒకటి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని అంటాడు. అంటే బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎవరు అని అంటే, నూతన బుద్ధి, నూతనంగా మార్చబడినటువంటి ఆ బుద్ధి కలిగిన వారై ఏం చేస్తారు? మరి బాప్తీసం తీసుకుంటారు. ఇదే మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ నుండి బయటకు వచ్చిన వారు, అపవిత్రపరచబడని వారు ఏం చేస్తారు? బాప్తీసాన్ని తీసుకుంటారు. అంటే కంప్లీట్గా ప్రతిదినము అపవిత్రపరచబడకుండా ఉంటామని కాదు, గత పాపముల కొరకైనటువంటి అపవిత్రత కలిగి, ఇప్పుడు రెండోది ఏంటంటే, ఏ దినానికి ఆ దినమే మనం ఏం చేయాలా? ప్రభు రక్తాన్ని ప్రోక్షించుకుంటూ, కడుక్కుంటూ, శుద్ధి చేసుకుంటూ, ఏ క్షణానికి ఆ క్షణమే మనం ప్రభు దగ్గరికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంటూ ఏం చేయాలనంటే, ఆ అపవిత్రమైన వాటికి మనము దూరంగా ఉండి, తెలియక చేస్తే క్షమాపణ కోరుకుంటూ, రక్త ప్రోక్షణ కోరుకుంటూ, ఒకవేళ తెలియచేస్తే వెంటనే ప్రభా ఇంకొకసారి చేయకుండా సహాయమును చేయమని, ఎవరైతే సర్ప సంతానం కాకుండా దేవుని సంతానముగా చేయబడి బుద్ధి కలిగినటువంటి వారై ఇష్టపూర్వకంగా ముందుకు వస్తారో, ప్రతిదినం ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటారో వారికి బాప్తీసం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నువ్వేం చేస్తావు? రక్షింపబడదు. అంటే ఇది అనుదిన రక్షణ. మునుపు రక్షించబడ్డావు, అది పార్ట్ 1. ఇప్పుడు పార్ట్ 2 ఏంటిది? అనుదిన జీవితంలో రక్షించబడుతూ వస్తున్నాం. 2 పార్ట్ 3 ఏంటిదంటే, మూడోది రక్షించబడతాము, ప్రభుతో సదాకాలము మనం ఉంటాం. ఈ అనుభవాన్ని కలిగినటువంటి వారమై మనము ముందుకొచ్చి బాప్తీసాన్ని మనం తీసుకోవాలి. ఇక్కడ ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్లో రక్షణకు ముందు ఉన్నది కంటిన్యూ అవుతూ ఉంటే
అది ఇంకా వదిలిపెట్టలేదు కాబట్టి వదిలిపెట్టాలి అని అర్థం. రక్షించబడిన తర్వాత మధ్యలో ఏదైనా చిన్న చిన్నవి పొరపాటులు చేసి తప్పిపోయి దాంట్లో నిలిచి ఉండకుండా ఏ క్షణానికి ఆ క్షణమే శుద్ధి చేసుకుంటూ మరలా దాని జోలికి వెళ్లకుండా సరిచేయబడుతూ వాక్యం చదువుతూ క్రమంగా దేవుని ఇంటికి వస్తూ ఉంటే మనస్సాక్షి ఇప్పుడు కానీ బాప్తీసం తీసుకో అని అంటే ధైర్యంగా ముందుకొచ్చి బాప్తీసాన్ని ఏం చేయొచ్చు, మనము తీసుకోవచ్చు. అదే మనస్సాక్షి. కాబట్టి పార్ట్ 3లో మనస్సాక్షి ఏం చెప్తుంది, దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది పార్ట్ 3లో మనం చూస్తాం. అప్పుడు మనం ఏం చేయగలుగుతాము అని అంటే ఎవరి బలవంతము లేకుండా నీకు నీవే నాకు నేనే ఏం చేస్తాము అని అంటే ఓకే ఐఎమ్ ఆల్ రైట్, కాబట్టి నేను బాప్తీసం తీసుకుంటా. లేదు ఇంకా ఎక్కడైనా ఏదైనా బలహీనతలు ఉంటే మరి నేను బలహీనతలు ఉంటే అట్లా దీనిని బట్టి తీసుకోకుండా ఉంటే దేవుడు వచ్చినప్పుడు దేవుని రాజ్యంలో ఉండలేను. మరి దీన్ని వదిలిపెట్టి విడిచిపెట్టి ఖచ్చితంగా తీర్మానం చేసుకొని నేను అడుగులు ముందుకు వేస్తానని తీర్మానం చేసుకుంటే దాంట్లో నిలబడగలిగితే అట్లా నిలబడగలవని ఆత్మదేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటే ముందుకొచ్చి బాప్తిస్మము తీసుకోవచ్చు. అలాగున ప్రభు మనకు సహాయము చేయును గాక. ప్రభు ఈ మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీదకి రండి. దేవుని వాక్యాన్ని మనం విన్నాము, మరి ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అయిన తర్వాత మరి మీకు బాప్తీసాల కొరకైనటువంటి ఆ ఫామ్స్ ఇస్తాము, అవి తీసుకొని వెళ్ళండి. తొందరపడకుండా మరి దాంట్లో దాదాపు మరి 23-27 వరకేమో మరి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. మీరు చదివి మొదటిగా బైబిల్ వర్సెస్ కూడా ఉంటాయి, అవి ఫిలప్ చేయండి. తర్వాత పెన్సిల్తో ఫస్ట్ చేయండి, మీకు అర్థమైనవి చేయండి. అర్థం కాకపోతే అర్థం కాని అలాగే ఉంచండి. మనం పార్ట్ 3లో రేపు నెక్స్ట్ మనం మీటింగ్ కూర్చున్నప్పుడు ఇంత వాక్యం లేకుండా తక్కువ వాక్యం చెప్పేసి గ్రూప్స్గా కూర్చొని మీకు అవి అర్థమైనవో లేదో అడిగి మేము దగ్గర ఉండి వాటిని ఎట్లా ఫిల్ చేయాలో కూడా చెప్తాము. అప్పుడు నెమ్మదిగా ఫిల్ చేయొచ్చు. అది అయిన తర్వాత మీ యొక్క విల్లింగ్ని బట్టి అప్పుడు బాప్తీసానికి ఓకే చేయొచ్చు. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రభాకర్ అన్న వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు అన్నారండి. పోయిన వారం వచ్చిన వాళ్ళు ఈ వారం ఒకరిద్దరు ముగ్గురు రాలేదు, పోయిన వారం రాని వాళ్ళు ఒకరిద్దరు వచ్చారు. అలా కాకుండా ప్రత్యేకంగా ఇది వారి కొరకే కాబట్టి చెప్పండి. మరి తప్పకుండా రావటం అనేది మంచిది. రాకపోతే వాళ్ళకి మనం బాప్తీసాలు కూడా ఇవ్వలేము, అది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభువా, యవనోత్తులను జ్ఞాపకం చేసుకొని నీటి బాప్తీసం కొరకు నువ్వు సిద్ధపడుతున్న కృపను బట్టి వందనాలు. ఎవరైతే పేర్లు ఇచ్చారో వారిని పేరు పేరు వరుసను దీవించండి, ఆశీర్వదించండి, ఆత్మీయంగా బలపరచండి. ఆ యొక్క దినము కొరకు ధైర్యంగా ఉంచి బాప్తీస సాక్ష్యము చెప్పుటకు ప్రభువా నువ్వు సహాయం చేయండి. అలాగే ఇద్దరు సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోవచ్చుగా ప్రార్థిస్తున్నాం. గత వారం శుక్రవారం మరి మొదటి క్లాసులో నువ్వు తోడగుండి దాసుల ద్వారా మాట్లాడినావు. అలాగే ఈ రెండో క్లాసులో కూడా ప్రభువా నీ వాక్యాన్ని ప్రభువా మరి వినగలిగారు. మరి ఎవరు బాప్తిసం తీసుకోవాలా, ఎందుకు బాప్తిసం తీసుకోవాలా, తీసుకోవటం వల్ల ఫలితం ఏమిటి, లేక లాభం ఏమిటి, లేక మేలు ఏమిటి అనేది పిల్లలకు గ్రహించడానికి సహాయం చేయండి. ఏదైతే ప్రభువా వారు వాక్యాన్ని విన్నారో వారి హృదయాలలో 60 100 ఫలింపు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అంతేకాదు ప్రభువా, ఆ దినాలలో ప్రభువులో ఉన్నటువంటి తండ్రి షడ్రకు మెషక్ అబేద్నెగోలు, ఆ యవనొత్తులు
ఏ విధంగా ప్రభు రోషంతో ఉన్నారో అలాంటి రోషం గల జీవితం మా బిడ్డలకు కూడా అనుగ్రహించండి. వీరి ద్వారా మా సంఘానికి ఎంతో క్షేమం దయచేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభు ఎవరితో తిమోతి ప్రభు రక్షించబడిన తర్వాత తండ్రి ప్రభు ఆయన ఎంతగానో పరిచర్య చేసి ఉన్నాడు. అలాంటి పరిచర్య చేయడానికి కూడా మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఇంతవరకు ప్రభు బిడ్డల పట్ల నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ కృపా క్షేమాలే బిడ్డల పక్షాన రాణింపజేసి మీ నామను మహిమపరచుకోండి. ముందున్న సమయాన్ని ఎంతో దీవెనకరంగా చేయమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఈ సమయంలో రమేష్ అన్న వారికి ఫామ్స్ ఇచ్చేసేయండి. తర్వాత చివరి ఆశీర్వాదం మనం తీసుకుందాం. ఫస్ట్ నేను నేమ్ చెప్తాను, వాళ్ళకి ఇవ్వండి. సహోదరుడు కె కౌశల్, సహోదరుడు బి డేవిడ్ కిరణ్, సహోదరుడు కె రాహుల్, సహోదరుడు ఎన్ జోయల్, సహోదరి సావిత్రమ్మ. అలా ఉంచుకోండి. తర్వాత ఇద్దరు లేకపోతే ఇచ్చేయండి. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. మనమే ఫిలప్ చేయలేము, అట్లా పట్టుకోమనండి. సహోదరి సలోమి, తర్వాత సహోదరుడు సంతోష్. రాలేదు కదా, వచ్చాడా? సహోదరుడు సంతోష్ రాలా? ఓకే, సరే, మరి తర్వాత చూద్దాం. సహోదరుడు క్రిస్టఫర్, సహోదరుడు స్టీఫెన్, సహోదరుడు కె ప్రసన్, ఇంకా ముగ్గురు పేర్లు ఇచ్చారు కానీ ప్రేమ్, ప్రీతం పాలు, తర్వాత సుజాత, తర్వాత డి పాల్, ముగ్గురు ఇచ్చారు. మరి వాళ్ళు ఇంకా రాలేదు. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో. దాన్ని బట్టి వారికి మనం ఇవ్వాలో లేదో చూద్దాం, అది జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు కౌశల్ వచ్చాడు, తర్వాత డేవిడ్ వచ్చాడు, రాహుల్ వచ్చాడు, జోయల్ వచ్చాడు, సావిత్రం వచ్చింది, ముఖేష్ అడ్రస్ లేడు, సలామి సిస్టర్ వచ్చింది, తర్వాత సంతోష్ రాలేదు, క్రిస్టఫర్ బ్రదర్ వచ్చాడు, స్టీఫెన్ బ్రదర్ వచ్చాడు, ప్రసన్న బ్రదర్ వచ్చాడు. ఇలా ముగ్గురు ఆబ్సెంట్. ఓకే, ఇవి టెన్షన్ పడి మీరేమి ఉల్టా పల్టా ఏమి రాయొద్దు, ఇప్పుడే రాయొద్దు కూడా. తర్వాత నెమ్మదిగా ఇంటికి తీసుకుని వెళ్ళండి, ప్రార్థన చేసుకొని రాయండి. వచ్చే వారం ఎప్పుడు మనకి బాప్తీసం ఉంటుందని సాధ్యమైనంత మటుకు బుధవారమా శుక్రవారమా లేకపోతే ఎట్లా అనేది రేపు ఆదివారము ప్రకటన చేస్తాము. ఆ రోజు వస్తే మనం 8:30 లోపల మెసేజ్ తర్వాత ఫిల్ చేయటం అన్నీ కూడా మనం పూర్తి చేసుకుందాం. ఎవరికైనా వీలు కాకపోతే కూడా ముందు చెప్పండి, తర్వాత క్లాసులో మనం చెప్పేది కూడా తర్వాత వినండి. పర్సనల్గా కూడా వచ్చి కలిస్తే పర్సనల్గా కూడా మీకు మాట్లాడి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాం. అంటే మీకు ఇబ్బంది ఉండి రాలేకపోతే దాన్ని ఎక్స్క్యూజ్ చేసి మేము ప్రిపేర్ చేస్తాం. ఒకవేళ ఏ పని ఉండి కూడా రాకపోతే అది అంత మంచిది కాదు కనుక జ్ఞాపకం పెట్టుకోండి. చివరి ఆశీర్వాదం ప్రార్థన తీసుకొని మనం ముగించుకుందాం. ప్రియ తండ్రి, ఇంతవరకు సహాయపడినందుకు వందనాలు చెల్లిస్తూ మరి నీ బిడ్డలైన వారందరినీ సిద్ధపరచమని
యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆదరణ చేరువచ్చిన మనకు, ప్రభువును ప్రేమించు వారికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. తర్వాత యవనస్తులు ఇది శుభ్రం చేసి రేపటికి ప్రిపేర్ చేయాలి కాబట్టి వాటి మీద మీ పేర్లు రాసుకొని ఒక దగ్గర పెట్టుకుంటే గుర్తుంటాయి. జాగ్రత్త పెట్టుకోండి. అందులో ఉన్న వాక్యాలు కూడా చదివి నెమ్మదిగా రాయగలిగితే మంచిదే. కొంతమంది రాస్తారు అన్నిటికీ YES పెట్టి ఎస్ పెట్టద్దు, దాంట్లో సెంటెన్స్ రాయాలి. సెంటెన్స్ రాయడానికి ట్రై చేయండి, లేకపోతే మళ్ళీ మేము చెప్తాం మీకు.